శాసనసభ్యులు మరి అన్న శశిధర్ గారికి, క్రాంతి గారికి, మరి అదేవిధంగా అన్న జగపతి గారికి, తిరుపతి రెడ్డి గారికి, సోమన్న గారికి, అంజనేయులు గారికి, మన్సూర్ భాయ్ గారికి, మరి అదేవిధంగా మన సోదరిమణి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారికి, ఆదర్శ గారికి, మరి అదేవిధంగా సభావేదిక పైనటువంటి పెద్దలందరికీ, మరి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ గారికి, పెద్దలన్న దేవేందర్ అన్న గారికి, మన నర్సాపూర్ ఇన్ఛార్జ్, అదేవిధంగా మల్లికార్జున గారికి, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వారందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున చేతులెత్తిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు రైతు ఎట్లుండాలి అంటే అడగకుండానే అన్ని ఇచ్చి రైతు నిటారుగా గౌరవంగా నిలబెట్టినటువంటి గారు కేసీఆర్ గారు ఉండాలి. ఒక రైతు బిడ్డగా కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రైతు పండించినటువంటి ధాన్యానికి మరి మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేసి, లేదంటే పండించినటువంటి సన్నవడ్లకు బోనస్ ఇవ్వండి అని అడుక్కునేటువంటి పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక మీటింగ్ లో ఛాలెంజ్ చేసింది, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, హరీష్ రావు వస్తారా, రండి మేము రైతు రాజ్యం చేసినాం చూపిస్తాం, చర్చకు రండి అన్నారు. మరి ఏమైంది, మన కేటీఆర్ గారు పోయి ప్రెస్ క్లబ్ లో కూర్చుంటే ముఖ్యమంత్రి మాత్రం పోయి ఢిల్లీలో దాచుకున్నాడు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రైతు రాజ్యం తెచ్చింది ఎవరు? మన కేసీఆర్ గారు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అడగకుండానే మరి రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పంటకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండు, ఎరువుల కష్టం లేకుండా చూసిండు, సాగునీరు అందించిండు, అన్ని విధాలుగా రైతును ఆదుకుంది మన కేసీఆర్ గారు. అయితే ఈరోజు మరి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నమ్మించి మరి నయవంచన చేసి మోసం చేసింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు. ఎన్నికల కంటే ముందు ఏమన్నారు, మరి అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు. ఇస్తామన్నారా లేదా? ఆ రోజు ఏమన్నారు, మనకి వడ్లకి ఇస్తామన్నారు, మక్కలకి ఇస్తామన్నారు, అదేవిధంగా వాళ్ళకు పత్తికి ఇస్తామన్నారు, మరి కందులకు ఇస్తామన్నారు. మరి ఎన్నికలకి అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రు, ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని దేశంలో ఏ ప్రభుత్వం కూడా రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొలిసినటువంటి దాఖలాలు లేవు. కేవలం మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేస్తాను. సన్న వడ్లకు మద్దతు ఇస్తామన్నారు, ఇచ్చి దాని మిషన్ తెచ్చి ఆ మిషన్ లో పెట్టి దాంట్లో ఫిట్ అవుతుంది లేదని చూసి మద్దతు మన బోనస్ ఇచ్చిండ్రు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. పోయినసారి 26 కోట్లు ఉంటే రైతులందరూ ఏమనుకున్నారు, సరే బోనస్ వస్తుందేమో అని చెప్పేసి, పంట దిగుబడి తక్కువ వస్తుంది, అయినా మరి పురుగులు వస్తున్నాయి, దానికి మరి పంటకు నష్టం జరుగుతుందని ఆలోచన చేసినా బోనస్ వస్తున్న ఆలోచనతో ఎక్కువ సన్న వడ్లు వేసుకుంటే ఈసారి మరి ఆ వడ్లకు సంబంధించినటువంటి బోనస్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇంతకుముందు మాట్లాడిన 1200 కోట్లు రాష్ట్రంలో ఉంటే మన మెదక్ జిల్లాకు సంబంధించి 31 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఈ యొక్క సన్న వడ్లు పండించినటువంటి రైతులకు బోనస్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఏంటంటే కేసీఆర్ గారు మరి అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు వడగళ్ళు పడ్డప్పుడు పంట ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరాకు 10,000 ఇచ్చి ఆదుకుంటే ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండి మరి 25,000 ఇవ్వాలి ఎకరాకు అని చెప్పేసి మరి మాట్లాడినటువంటి వ్యక్తి మొన్న మెదక్ జిల్లాలో పంటకు మరి వడగండి వల్లే పంట నష్టం జరిగితే మరి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి అని మేమందరం కూడా అన్ని తిరిగి రైతులను ఆదుకోండి అని చెప్తే కనీసం ఒక ఎకరాకైనా మరి ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండ్రా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అదేవిధంగా మనకి ఇంకా ఎన్నో చెప్పుకుంటా పోతే కరెంట్ ఈ రోజు రైతులు వచ్చినప్పుడు చెప్తున్నారు, మీరు మాట్లాడండి అమ్మా, అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ నిరోధికంగా వచ్చింది, నాణ్యమైనటువంటి కరెంట్ వచ్చింది, ఇప్పుడు రాత్రిపూట మళ్ళీ కరెంట్ ఇస్తున్నారు, మేము రాత్రిపూట పొలాలకు వెళ్లే పరిస్థితి వస్తా ఉంది, కేవలం 10 నుంచి 12 గంటలు కూడా కరెంట్ వస్తలేదు, మరి నీళ్లు లేవు, మరి అదేవిధంగా కరెంట్ చక్కగా రాకపోవడం వల్ల మన పంటలు ఎండిపోతా ఉన్నాయని చెప్పేసి కూడా రైతులు చెప్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. ఆ రోజు 24 గంటలు కరెంట్ ఇస్తే ఈ రోజు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ మోటార్స్ అన్ని కూడా మరి బాగా నడిచినాయి, ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయి, మోటార్లు అన్ని కూడా ఖరాబ్ అవుతున్నాయి, రిపేర్లకే రైతులు మరి చుట్టూ తిరిగిపోయేటువంటి పరిస్థితి వస్తా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఈ విధంగా మరి ఆ రోజు రైతు బీమా
రైతు బీమాకు రైతులు చనిపోతే కుటుంబానికి ఇస్తే దాదాపు 5,000 మందికి ఈరోజు రైతుకు 5,000 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం కేసీఆర్ కేటాయిస్తే ఈ ప్రభుత్వం కనీసం కూడా ప్రీమియం కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో రైతులను రోడ్డు మీద పడేసింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా రైతు బంధు ఆ రోజు ఎకరాకు 10,000 ఇచ్చినటువంటి కేసీఆర్ గారు కాదు, మేము అధికారంలోకి డిసెంబర్ 9 తారీఖున వస్తున్నాం, రాగానే 15,000 ఇస్తాం, మీరు ఇప్పుడు తీసుకోవద్దని చెప్పి. కానీ ఈరోజు వాళ్ళు చేసింది ఏంది, 12,000 ఇచ్చి మేమంతా ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కడ పోయినా మీ 15,000 ఎక్కడ పోయింది మీ హామీ అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మరి మీరు మేము